హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమన్ టాకీస్. ఈరోజు పైరసీ రవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వాంటెడ్ క్రిమినల్ అన్నమాట తను. ఎందుకంటే ఎంతోమంది సినిమా కార్మికుల కష్టాన్ని, సినిమా ప్రొడ్యూసర్ల కష్టాన్ని, నటీనటుల కష్టాన్ని దోచేసి అమ్ముకుంటున్నాడు. అతని వాదన ఏమంటే పేదవారికి పెడుతున్నాను, చూడలేనటువంటి వారికి ఇస్తున్నాను అని ఉండొచ్చు. కానీ ఆఖరికి సినిమా రిలీజ్ తర్వాత కొద్ది రోజులకి ఎంతో కొంత రేటుకు కొనుక్కొని తను ఓటీటీ లాగా పెట్టినా అది ఒక రకమైనటువంటి న్యాయం అని చెప్పచ్చు. కానీ సినిమా ప్రొడ్యూసర్ అనేవాడు ఒక్కసారి నష్టపోతే తర్వాత ఎప్పటికీ కూడా ఒక్క సినిమా, 2 సినిమా, 3 సినిమాలు, 4 సినిమాలు, ఒక 5-6 సినిమాలు కన్నా పోయాయి అనుకో, తను ఎక్కడి నుంచి అమౌంట్ తెస్తాడు, ఎక్కడి నుంచి పెడతాడు. ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడాల్సినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు అప్పుడు ఏం చేస్తాడు, ఐబొమ్మలో క్లారిటీగా మంచి సినిమాలు వస్తాయి చూద్దాం అనుకుంటాడు. అప్పుడు ఏ విధంగా ఇండస్ట్రీ అనేది బాగుంటుంది, కష్టమైపోతుంది. కానీ అతను రవి అన్నవాడు అతను చేసినటువంటి ఐబొమ్మ నిర్వహించడం కాకుండా అతను చేసినటువంటి ఇంకొక పెద్ద తప్పు ఏమైనా ఉందంటే, ఎంతోమంది అంటే ఐబొమ్మ చూసేటటువంటి ఎంతోమంది ప్రేక్షకులు, ప్రజల డేటాని సేకరించానని చెప్పాడు అనమాట. అతను ఏమేం చేశాడో మనం దాన్ని చూసేటప్పుడు మనకి ఒక ఆప్షన్ చూపిస్తుంది, ఒక అగ్రిమెంట్. దాన్ని మనం క్లిక్ చేస్తేనే టర్మ్స్ అండ్ కండిషన్, దాన్ని క్లిక్ చేస్తేనే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కనుక ఆ విధంగా ఎంతమంది డేటా అనేది సేకరించాడో మనకి తెలియదు. ఇది కూడా ఒక రకమైనటువంటి తనని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ప్రయత్నించడానికి తీవ్రమైన కృషి చేశారనమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద సిన్సియర్ పాయింట్ అనమాట, ప్రజల డేటాను సేకరించడం అనేది. ఎందుకంటే ఎన్నో పర్సనల్స్ ఉంటాయి. తన డబ్బు కోసం ఈరోజు ఇలా ఉన్నాడు, డబ్బు కోసం అందరి డేటా అమ్ముకోవచ్చు, వేరే దేశాలకు అమ్ముకోవచ్చు, క్రిమినల్స్కి అమ్ముకోవచ్చు, టెర్రరిస్టులకు అమ్ముకోవచ్చు. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి చర్య. అది ఈ ఒక్క కారణంతో సినిమా చాలా రోజుల నుంచి పైరసీ జరుగుతున్నా అతన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు, ఏదో వదిలేశారు. ఒక్క సైట్ బ్లాక్ చేస్తే ఇంకో సైట్ ఓపెన్ చేయడం, ఒక్కటి బ్లాక్ చేస్తే ఇంకొకటి ఓపెన్ చేయడం, అదే ఐబొమ్మలో ప్లే అవుతుంటుంది. అతను ఎలా చేస్తాడో, అతని టెక్నాలజీ ఏంటో అతనికే తెలియాలి. కానీ కోట్లు ఖర్చు పెట్టిన సినిమా కూడా ఫస్ట్ రోజే, మొదటి రోజు లేకపోతే రెండో రోజు క్లారిటీగా మనకు ఐబొమ్మలో నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్లకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది. సినిమా పడిపోతుంది, థియేటర్ జనాలు రావట్లేదు. కారణం ఏమిటంటే మొబైల్ అంటే మొబైల్ నుంచినే కాదు, మొబైల్లో వస్తున్నట్టు ఐబొమ్మలో సినిమా చూసేస్తారు, ఎంతోమంది చూసేస్తారు. ఓటీటీలో చూసినా ఓటీటీ వాళ్ళకి ప్రొడ్యూసర్ అమ్ముతారు కనుక వాళ్ళు కొంతవరకు రికవరీ అయ్యే అవకాశం అనేది ఉంది. అది రిలీజ్ అయిన ఒక 10-15 డేస్, 1 మంత్ వరకు అవాయిడ్ చేయగలిగితే తర్వాత ప్రాబ్లం అనేది ఇంత తీవ్రంగా ఉండదు. ఎందుకంటే అప్పటికి అవాయిడ్ అయిపోతుంది అనమాట, చాలా వరకు రికవరీ అయిపోతుంది. పెట్టినటువంటి అమౌంట్, లేకంటే ఓటీటీ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అవి ఇవి చాలా ఉన్నాయండి. ఇలాంటి వాటిలో ఏదో ఒక దాంట్లో కొంతవరకు రికవరీ అయ్యేటటువంటి ఛాన్సు చాలా ఉందన్నమాట. ఇతను ఏం చేస్తున్నాడు, మొదటి రోజే తను ఎక్కడో థియేటర్లో కానీ ఎక్కడో సీక్రెట్గా కెమెరాలు పెట్టి ఉంటారనమాట. దాన్ని థియేటర్ వాళ్ళే కూడా చెప్పలేం కదా, డబ్బుల కోసం ఎవరైనా కకృతి పడతారు. ఇక్కడ వాళ్ళ సహాయం ద్వారానే కూడా చేయొచ్చు, లేకంటే ఫారిన్లోనే షూట్ చేసి ఫారిన్లోనే వేస్తున్నాడని. ఒక మన ఇండియాలో కాదు ఇది జరుగుతున్నది, షూట్ మొత్తం ఫారిన్లో ఒక థియేటర్లో, ఒక మంచి థియేటర్లోనే డైరెక్ట్గా కెమెరాలు పెట్టి టోటల్ సినిమాను పైరసీ చేయిస్తున్నాడు. దాన్ని ఇన్స్టాగ్రామ్ కొన్ని వెబ్సైట్ల ద్వారా దాన్ని ఐబొమ్మలో ఎక్కిస్తున్నాడు, ఇలా మార్కెటింగ్ చేస్తున్నాడు అనేసి ఒక అతనే ఒప్పుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. కానీ ఇన్ని రోజుల తర్వాత అతను చేసినటువంటిది ఏమైనా కానీ, తను ప్రజలకి ఫ్రీగా ఇస్తున్నానో, చూడలేని వారికి, బీదవారికి ఇస్తున్నానో, ఇంకోటి అయితే కొని ఇవ్వాలి, ఇంకొకటి దొంగలించి పెడితే అది దొంగే అవుతాడు. అది మాత్రం తీవ్రమైన చర్యగా అందరూ ఇండస్ట్రీనే భావిస్తారు కనుక అతను చేసింది తప్పే.
ఇంతవరకు సైట్ అంటూ ఇంకా బ్లాక్ కాలేదు. కారణం ఏంటో తెలియదు. మోస్ట్లీ దానికి ఇంకా ఏదైనా రీజన్స్ ఉండొచ్చు. అది ఇదిని 1 by 1 మొత్తం పోలీసులు ఛేదిస్తున్నారనమాట. కోర్టులో హాజరుపరిచారు తనని. తన నుంచి ఇంకా కొన్ని మేము రాబట్టాల్సినవి ఉన్నాయి, తనని కస్టడీకి ఇమ్మని మన సజ్జనార్ గారు, తెలంగాణ సజ్జనార్ గారు కోరుతున్నారనమాట. మొత్తానికి ఐబొమ్మ బ్లాక్ అవుతుందా లేదా అనేది మనమంటూ వెయిట్ చేయాల్సిందే. అది ఇంకా ఎవరైనా ఉన్నారా, తను వీడియోలు తీసి మాత్రం పంపిస్తున్నాడా, లేకపోతే దాని గురించి వెనక ఎవరైనా ఇంకా అంటే లీడర్స్, తను కాకుండా ఇంకా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, తనని ఇంకా దాన్ని అలా కంటిన్యూ చేయగలిగినటువంటి ఎవరైనా ఉన్నారా, మొత్తం రాబడతారు, మొత్తం బయటకు వస్తాయి. మొత్తం బయటకు వచ్చేంత వరకు అది అలాగే ఉంటుంది. తర్వాతనే దాని గురించి ఏం చేయాలనేది ఒక డిసిషన్ కంటూ వస్తారనేసి మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.